కోరిక ప్రకారము నారాయణీయం గురించి మీ వచనాల్లో వినాలని మన గ్రూప్ సభ్యులందరి కోరిక. తప్పకుండా అండి, తప్పకుండా. అందరూ జాయిన్ అయితేనా ఇంకొక నిమిషం ఏమన్నా వెయిట్ చేద్దాం. ఒక్క 2 minutes వెయిట్ చేద్దాం గురువు గారు. అలాగే జాయిన్ అవుతున్నారు. అలాగే అలాగే. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు శతకోటి వందనాలు గురువు గారు. మీకు ధన్యవాదాలండి. అందరికీ కూడాను కృతజ్ఞతలు. క్లాస్ ఎప్పుడు ప్రారంభమైంది? నిన్ననా ఇవాళ? ఫస్ట్ క్లాసు ఈ మధ్య నిన్న మామూలుగా చెప్పాం గురువు గారు, నారాయణీయం అంటే ఏంటి అని కొంచెం వివరించి చెప్పడం జరిగింది. వెరీ గుడ్. ధ్యాన శ్లోకాల్లో ఒక 4 శ్లోకాలు అదే నేను చెప్పడం జరిగింది. అంటే మన శిష్యులతో చెప్పలేదు, నేనే చదవడం జరిగింది. మొదటి శ్లోకం వివరణ చెప్పాం అన్నమాట, ఎలా ఉంటుంది భక్తి అన్నది ఎలా ఉంటుంది అని దాని గురించి కొంచెం వివరించడం జరిగింది. కానీ మీ ఆధ్వర్యంలో మీ మాటల్లో వినాలి అని మా అందరి కోరిక. తప్పకుండా అండి, తప్పకుండా. ఈ మధ్య నారాయణీయము అన్ని చోట్ల కూడా చాలా పాపులర్ అయింది, చాలా మంది శ్రద్ధగా చేస్తున్నారు. ఇంకా ఏంటంటే అర్థం మంచిగా చక్కగా అలాగే తెలుసుకుంటూ మీరందరూ చేస్తే ఇంకా బాగుంటుంది. స్టార్ట్ చేయండి గురువు గారు, అలాగే ప్రారంభించండి. అంతరాయ తివిరూప శాంతయే శాంత పావనమచించే వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా వసుదేవసుతం దేవం కంస చానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. నారాయణీయం, నారాయణ, నర ఆయన, నార ఆయన. నారము అంటే నీళ్లు. కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ప్రవచనాలు వింటున్న వారు కానీ, ఇంతకు ముందు ఉపోద్ఘాతాలు వినని వారు కానీ కొద్దిగా జాగ్రత్తగా వింటే తర్వాత ఎందుకు నేర్చుకుంటున్నాము అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇదొక్కటి కాస్త అందరూ జాగ్రత్తగా వినండి కొద్దిసేపు, ఎందుకంటే ఉపోద్ఘాతం చాలా ముఖ్యం. నారాయణీయంకి చాలా సార్లు ఉపోద్ఘాతం చెప్పడం జరిగింది, చాలా మంది విద్యార్థులు ఇది నేర్చుకోవడం జరిగింది కూడాను. కొద్దిగా జాగ్రత్తగా వింటే అసలు ఎందుకు చేస్తున్నాము, ఏ పనికైనా ఎందుకు చేస్తున్నాము అని తెలుసుకోవడం ముఖ్యం. కాబట్టి అది ముందుగా అందరూ కాస్త జాగ్రత్తగా వినండి. ఒక 5 నిమిషాలు ఓపిక, 10 నిమిషాలు ఓపిక పట్టండి. మనం అన్ని నేర్చుకుందాం. నారము అంటే నీరు, ఆయనము అంటే ఆశ్రయం, నీళ్ళల్లోనే ఆశ్రయం. ఏమిటి నీళ్ళల్లో ఆశ్రయం? ఓకే, ఇది ఒకసారి గుర్తుపడదాం. దేవుడు ముందుగా ఏంటంటే అసలు రూపం లేదు దేవుడికి. దేవుడు ఒక రూపాన్ని ధరించలేదన్నమాట. దాన్ని ఏమంటారంటే నాసదీయ సూక్తము అంటారు. పెన్ను పేపర్ ఉన్న వాళ్ళు చక్కగా రాసుకోవచ్చు కూడాను. భగవంతుడు లేనప్పుడు ఒక చైతన్యం ఉంది. చైతన్యం అంటే ఏంటి? మీ కళ్ళల్లో చూసే శక్తి, మీ ముక్కులో వాసన చూసే శక్తి, చెవులలో వినే శక్తి, ఇలా నేను మాట్లాడుతున్న శక్తి, ఇవన్నీ కూడా చైతన్యమే అంటారు. ఈ చైతన్యం ఒకటి ఉండేది అంతే. కానీ చైతన్యానికి ఇలా ఉంది అని చెప్పి చెప్పడానికి వీల్లేని స్థితి లోపల ఉండేదన్నమాట. దాన్ని నాసదీయ సూక్తము అంటారు. అదంతా కూడా భగవంతుడే. ఆ నాసదీయ సూక్తంలో చెప్పినటువంటి ఆ మొత్తము కూడా భగవంతుడే. తర్వాత వచ్చినటువంటి దాన్ని పురుష సూక్తము అంటారు. కొద్దిగా జాగ్రత్తగా వినండి. మళ్ళీ ముందుగా నాసదీయ సూక్తము, తర్వాత పురుష సూక్తం. ఇవన్నీ కూడా ఋగ్వేదంలో ఉన్నాయన్నమాట. సూక్తము అంటే ఏంటంటే బాగా చక్కగా చెప్పబడినది, సుఉక్తము బాగా చెప్పబడినది. దీనిని మంత్రము అని కూడా అంటారు. ఈ సూక్తంలో ఉన్నటువంటి శ్లోకాలు ఏవైతే ఉన్నాయో వీటిని శ్లోకాలు అనకుండా మంత్రాలు అంటారు. ఋగ్వేదంలో దేన్నైనా సరే మంత్రము అని అంటారు. మనకున్నట్టుగా అనుష్టుప్ ఛందస్సు, త్రిష్టుప్ ఛందస్సు, గాయత్రి ఛందస్సు ఇవన్నీ ఉంటాయి. కానీ వాటిని శ్లోకాలు అనకూడదు అన్నమాట, మంత్రాలు అనాలి. మంత్రము అంటే మననాత్రాయతే ఇది మంత్ర, అంటే మీరు మననం చేయడం ద్వారా మిమ్మల్ని రక్షిస్తుంది ఆ శబ్దము. శబ్దానికి హిందూ ధర్మం లోపల చాలా శక్తి ఉంది.
కొద్దిగా సైన్స్ చదువుకున్న వాళ్ళైతే ఇంకా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మీరు రేడియో పెడతారు, రేడియో పెట్టినప్పుడు ఒక స్టేషన్ కి కనెక్ట్ అవుతారు, 98.2 అన్నప్పుడు ఆ స్టేషన్ కి కనెక్ట్ అవుతారు, 3 అన్నప్పుడు ఇంకో స్టేషన్ కి కనెక్ట్ అవుతారు, 107 అన్నప్పుడు ఇంకో స్టేషన్ కి కనెక్ట్ అవుతారు. అంటే ఏంటి? ఒక్కొక్క శబ్దానికి ఒక్కొక్క లెవెల్ శక్తి ఉంది. మళ్ళీ జాగ్రత్తగా వినండి. ఒక్కొక్క శబ్దానికి ఒక్కొక్క లెవెల్ శక్తి ఉంది. రామ అనొచ్చు, రామ అనొచ్చు, రామ అనొచ్చు, రామా అనొచ్చు, మా అనొచ్చు, రమా అనొచ్చు. ప్రతి దాంట్లోపల కూడా ఒక మార్పు ఉంటుంది. అదే సంస్కృతం. మళ్ళొకసారి జాగ్రత్తగా వినండి. సంస్కృతంలో ప్రతి అక్షరానికి, ప్రతి శబ్దానికి ఒక విధమైనటువంటి తేడా ఉంటుంది. మళ్ళీ వినండి జాగ్రత్తగా. సంస్కృతం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఇందులో ప్రతి అక్షరానికి, ప్రతి శబ్దానికి కూడా ఒక అర్థము, ఒక పద్ధతి ఉంటుంది. రా అంటే మన తెలుగులో కూడా ఉంది. ఎందుకు ఇప్పుడు రా అంటే ఇక్కడ రా అని చెప్పి, రా అంటే తిట్టుకుంటూ రమ్మని చెప్పినట్టు కదా. కాబట్టి ఒక స్వరానికి, తర్వాత ఒక శబ్దానికి, ఒక అక్షరానికి సంబంధం చక్కగా ఉంది. ఇలాగా వేదాలు వచ్చాయి. ఆ వేదాల లోపల భగవంతుడు ఏం చేశాడంటే, ముందు అంతా ఎక్కడ చూసినా కూడా నీరే. ఆ నీరు లోపల ఆయన హిరణ్య గర్భుడై, బంగారపు అండమై ఆయన అందులోపల ఉన్నాడన్నమాట. ఆ బంగారపు అండంలోంచి మెల్లమెల్లగా 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 ఇలా ఎదుగుతూ 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 బయటికి వచ్చేసాడు. దానిని విరాట రూపం అంటామన్నమాట. ఇదంతా కూడా మనకు పురుష సూక్తంలో చెప్తారు. సరే, ఇప్పుడు మనం నేర్చుకుంటున్నది నారాయణీయమా, పురుష సూక్తమా? ఇవన్నీ ఎందుకు చెప్తున్నాము? నారాయణీయం చెప్పుకుంటూ పురుష సూక్తంలోకి వెళ్ళిపోతారు ఏంటి సార్ అంటే, ప్రపంచంలో ఏ పురాణం అయినా, ఇంకా ఏదైనా కూడా పురుష సూక్తం నుంచి వచ్చినటువంటిదే. వేదం ప్రారంభమయ్యాకి పురుష సూక్తం. ఇప్పుడు మీరు నారాయణీయంలో నేర్చుకోబోయేటటువంటి మొదటి 2-3 చాప్టర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ పురుష సూక్తం నుంచి తీసుకోబడినవే అన్నమాట. మరి ఇక్కడ కథ అసలు నారాయణీయం రాయాల్సిన అవసరం ఏముంది? నారాయణం అంటే నీళ్లలో నివసించుకోవడం. మనమంతా ఇప్పుడు ఎక్కడున్నాం? నీళ్లలో నివసించున్నాం అన్నమాట. ఈ నీళ్ళ లోపల కొద్ది భాగమే మనం ఉన్నది, 20%. మిగతాదంతా కూడా నీరే. మళ్ళీ మన భూమి కింద ఉన్నది మళ్ళీ నీరే. నీరు 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 నీరు, ఎక్కడ చూసినా నీరే, ఎక్కడ చూసినా నీరే. ఆ నీళ్లకు ఆశ్రయమైన వాడిని నారాయణ అంటారు. నారాయణ అంటే భగవంతుడు అందరికీ కూడా ఆశ్రయం. ఈ మాట ఒప్పుకోవాలి. కాబట్టి ఏంటంటే, నాకు దేవుడు నాడనే నమ్మకం ఏమిటండి? నేను దేవుడికి ఎందుకు పూజ చేయాలండి? ఈ పిచ్చి ప్రశ్నలు వేయకుండా, అడ్డదిడ్డంగా ఆలోచించకుండా, మనందరికీ ఆశ్రయమైనటువంటి వాడు ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాడు. కేవలం మన భూమిలోనే కాదు, ఈ భూమిని దాటి ఇంకా మహోన్నతమైనటువంటి గ్రహాలు, గెలాక్సీలు అంటారు, అంతటా కూడా భగవంతుడే వ్యాపించి ఉన్నాడు. భగవద్గీత చదివిన వాళ్ళందరికీ కూడా తెలుసు. ఏమని చెప్పాడు భగవంతుడు? అనేక బ్రహ్మాండాలని ఇలా నేను ఊరికే దారం పట్టుకున్నట్టుగా పట్టాను, మణిలో సూత్రాన్ని నేను అని చెప్పేసి అన్నాడు. మనులన్నీ ఇలా ఉన్నాయి, అందులో కూడా ఉన్న సూత్రం నేను. వాటన్నిటి పట్టుకున్నది భగవంతుడు. ఇన్ని వేల కోట్ల నక్షత్రాలు, ఇన్ని వేల కోట్ల గ్రహాలు, ఇన్ని వేల కోట్ల జంతువులు, ఇవన్నీ బతుకుతున్నాయి అంటే భగవంతుడే కారణము. ఆయనని నారాయణ అంటారు. నారాయణ. ఆ నారాయణ యొక్క చరిత్రయే నారాయణీయము. నారాయణ యొక్క చరిత్రనే నారాయణీయము. ఈ నారాయణీయం రాయాల్సిన అవసరం ఏమొచ్చిందో చూద్దాం ఒకసారి. నారాయణీయం ఎవరు రాశారు? నారాయణ భట్టాత్రి. దేని గురించి వచ్చింది? నారాయణ తత్వాన్ని చెప్పడానికి. చూసారా, 3 నారాయణలు వచ్చాయి అప్పుడే. అందుకే నారాయణ 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 అంటాడు నారదుడు. ఓకే, నారాయణ. కాబట్టి నారాయణ తత్వాన్ని చెప్పడానికి. తత్వము అంటే యథార్థ రూపం. నారాయణుడి యొక్క యథార్థ రూపాన్ని చెప్పడానికి నారాయణ భట్టాత్రి అనే ఆయన నారాయణీయాన్ని మన కోసం అందించారు. అందించాల్సిన అవసరం ఏముంది? మనం అందరం దేవుడికి పూజ చేస్తాం కదా. ఎలా పూజ చేస్తాం? కొంతమంది వచ్చేసి పువ్వులతో, కొంతమంది వచ్చేసి పసుపు వీటితోటి, కొంతమంది నీళ్లతో, కొంతమంది పాలతో అభిషేకం చేస్తారు, కొంతమంది వాక్కు ద్వారా అభిషేకం చేస్తారు, కొంతమంది శబ్దం ద్వారా అభిషేకం చేస్తారు, కొంతమంది ఫలాలు సమర్పిస్తారు, కొంతమంది ధూపదీప నైవేద్యాలు, కొంతమంది ఇవన్నీ కలిపి చేస్తారు. కానీ నారాయణ భట్టాత్రి ఏం చేశాడంటే, తన దగ్గర ఏముంది అని ఆలోచించారు ఆయన. మీ దగ్గర ఉన్న వాటితోటే భగవంతుడికి సమర్పించాలి. మీ దగ్గర ఉన్నవి అంటే మీరు తెచ్చుకోగలిగి మీ తాహతుకు తగ్గటువంటి వాటితో భగవంతుడిని పూజించాలి. మీ తాహతుకు తగ్గటువంటివి ఏమిటి అంటే పుష్పాలు, పత్రం, పుష్పం, ఫలంతో ఏమంటారు. నారాయణ భట్టాద్రికి అలా కాదు. ఆయనకి ఏంటంటే
పుట్టడంతో ఋగ్వేదిగా పుట్టాడు ఆయన. అంటే ఆయన పుట్టడంతో ప్రతి వ్యక్తికి కూడా పుట్టడంతో ఒక వేదం ఉంటుంది. ఆ ఋగ్వేదంలో జన్మించారు ఆయన. ఆ ఋగ్వేదంలో జన్మించినటువంటి మహానుభావుడు ఆయన ఏం చేశారంటే, నేను ఋగ్వేదాన్ని భగవంతుడికి సమర్పిస్తాను, నా ప్రతిభను సమర్పిస్తాను. మరి ఎందుకు సమర్పించాల్సిన అవసరం ఏముంది? అంత భక్తుడు ఆయన అంటే కాదు. మరి అలాంటప్పుడు ఈ పని చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? దేవుడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే సార్ కొద్దిగా పెద్దవాడు అయ్యి ఉంటాడు సార్, భక్తి తెచ్చుకుందామని 50 ఏళ్ళ తర్వాత వెళ్ళాడు. అది కూడా కాదు. నారాయణీయం రాసినప్పుడు ఆయన వయసు 27 ఏళ్ళు, జస్ట్ 27 ఇయర్స్. అప్పటికి నిజంగా వైరాగ్యం వచ్చే అవకాశం కూడా లేదు కదా. అయినప్పటికీ కూడా ఆయన నారాయణీయం రాయడానికి అవసరం ఏంటి అంటే, తన గురువు గారైనటువంటి ఆయన మామగారు కూడా ఆయనకు వ్యాధి రావడము, ఆ వ్యాధిని తన వైపుకు తీసుకోవడం ద్వారా ఆయన గురువు గారిని సంతోష పెట్టారు. కానీ ఈ నొప్పిని భరించలేకపోయారు. ఈ వ్యాధి ద్వారా వస్తున్నటువంటి బాధలను భరించలేకపోయారు. భరించక అప్పుడు ఇక మరి మార్గం ఏంటి? భగవంతుడే మార్గము. అంటే కష్టం వచ్చినప్పుడే భగవంతుడు కనిపించాలా అంటే, ముందుగా ఎవరికైనా కూడా కష్టంతో భగవంతుడు ప్రారంభమవుతారు. ఇక్కడి నుంచి కాస్త జాగ్రత్తగా వినండి. ఎవరికైనా భగవంతుడు ఎప్పుడు కావాలనిపిస్తుంది? నాకు కష్టం వచ్చినప్పుడు, నాకు ఏదో అవసరం వచ్చినప్పుడు కావాలనిపిస్తుంది. తప్పు లేదు. కానీ జీవితాంతము అక్కడే ఉండడం తప్పు. మళ్ళీ వినండి జాగ్రత్తగా. ఎవరికైనా కూడా కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవుడు కావాలనిపిస్తుంది. కానీ జీవితాంతము కూడా నాకు కోరికలు 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 అంటే అది తప్పు. కోరికల కోసం ప్రారంభించిన భగవంతుడి గొప్పతనాన్ని గుర్తించాలి. భగవంతుడి గొప్పతనాన్ని గుర్తించి ఆయనని భక్తితో మనము అందుకోవాలి. ఆయన ఆలోచించారు ఏం చేస్తే బాగుంటుంది. వేదాలు సరే, ఆల్రెడీ వేదవ్యాసుడు దాన్ని చక్కగా అందించారు. అవి ఆల్రెడీ భగవంతుడు ఇచ్చినవే మనకు వేదవ్యాసుడు కాస్త ఆర్డర్ చేసి అందించారు. వేదవ్యాసుడు, ఆయన అసలు పేరు కృష్ణుడు. వేదవ్యాసుడు అసలు పేరు కృష్ణుడు. ఆయన వేదాలు మనకు అందించడంతో వేదవ్యాసుడు అన్నారు. ఆయన ఏం చేశాడు, ఇది కాదు, వేదాలు కాదు, సరే పురాణాలు అందిద్దామా. అవి కూడా వేదవ్యాసుడు రాసేశారు. ఆల్రెడీ 180 పురాణాలు రాసేశారు. కొన్ని ఆ పురాణాలలో కూడా అన్ని పురాణాలు కూడా సంపూర్ణంగా లభ్యమవుతున్నాయా అంటే లేదు. చాలా పురాణాలను కోల్పోయాం మనం. అందులో మిగిలినటువంటి అత్యద్భుతమైనటువంటి పురాణము భాగవతము. మళ్ళీ జాగ్రత్తగా వినండి. అన్నిటికంటే ముందు వచ్చినవి వేదాలు, తర్వాత వచ్చినటువంటివి పురాణాలు. వేదాలు ఎలాగో వేదవ్యాసులు మనకు అందించేసేసారు. భగవంతుడి ద్వారా తీసుకున్నారు, మనందరికీ అందించారు ఆయన శిష్యుడు కలిపి. పురాణాలు వేదవ్యాసుడు ఆల్రెడీ రాసేశాడు. ఇప్పుడు మరి నేనేం రాయాలి? ఆ వేదాలు బానే ఉన్నాయి, కానీ పురాణాల లోపల జ్ఞానం అంతా పోయింది. కాబట్టి అందులో ఉన్నటువంటి భాగవత పురాణాన్ని తీసుకుని చిన్నగా రాయడం మొదలెట్టారు. భాగవత పురాణం పెద్దది, 18,000 శ్లోకాలు. సంక్షిప్తంగా రాయాలి. సంక్షిప్తంగా రాయడం ప్రారంభించారు ఆయన. ప్రారంభిస్తూ ఉంటే ఒక్కసారిగా ఆయన లోపల మార్పు రావడం మొదలైంది. ప్రతి దశకం తర్వాత దేవుడా నా రోగం తగ్గించు, దేవుడా నాకు బాధగా ఉంది, దేవుడా నాకు నొప్పిగా ఉంది అనే ఆయన కాలక్రమేణా ఆయన ఆలోచనలు మారిపోయాయి. రోజుకొక దశకం రాసుకుంటూ పోయాడు. 3 నెలల్లో 130 దశకాల లోపల మొత్తం నారాయణీయం రాసినప్పుడు ఆయన ఏమనుకున్నా, 130 దీంట్లోపల 100 దశకాలు 1030 మన శ్లోకాలలో రాసినప్పుడు ఆయన ఏం చేశారంటే, ఇక భగవంతుడు అందుకోవాలి అనేటటువంటి కోరిక పెరిగిపోయింది ఆయనకి. అప్పటి వరకు కూడా నా రోగం శారీరక రోగం తగ్గాలి అనుకున్నారు, నా మానసిక రోగం తగ్గాలి, నాకు మోక్షం కావాలి, నాకు భగవంతుడి దర్శనం కావాలి అనేటటువంటి కోరిక పెరిగిపోయింది. రోజు రోజుకి మరి మీ అందరిలో కూడా ఆ పరిణతి పెరుగుతుందా లేదా చూసుకోండి. అది అన్నిటికంటే ముఖ్యం. పరిణతి పెరగాలి. ఇది కూడా ఆయన ఎక్కడ చేశాడు? ఎక్కడ పడితే అక్కడ చేయొచ్చు. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, ఎక్కడైనా కూర్చొని చేయొచ్చు. ఆయన ఏం చేశాడు? గురువాయూరులోనే చేశారు. గురువాయూరు అంటే ఏంటంటే, మళ్ళీ దాని ప్రసక్తి గురించి చెప్పాలంటే కొద్దిగా వెనక్కి వెళ్దాం. శ్రీకృష్ణుడు బ్రహ్మదేవుడికి తన యొక్క విగ్రహమూర్తిని ఇచ్చాడన్నమాట. ఆ విగ్రహమూర్తి 3 జన్మలలో ఒకరికి ట్రాన్స్ఫర్ అయింది. పృష్ణి గర్భుడు అనేటటువంటి రూపంలో మొదట పృష్ణి సుతపుడు అనే వారికి జన్మించాడు. తర్వాత కశ్యపుడు అదితికి వామన రూపంలో జన్మించాడు. వాళ్ళ యొక్క 3వ జన్మ అయినటువంటి దేవకి వసుదేవులకు 3వ జన్మగా భగవంతుడే వాళ్ళకు ప్రత్యక్షమయ్యాడు. ఈ 3 ఉన్నటువంటిది భగవంతుడి అంశ కాదు, భగవంతుడే పూర్తిగా వారికి జన్మించాడు. జన్మించిన తర్వాత ఇక అయిపోయింది, అవతారం తీరిపోయింది, ఇంకా అవతారం పర్పస్ తీరిపోయింది. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఈ విగ్రహాన్ని తన శిష్యుడు, తన రిలేటివ్ అయినటువంటి ఉద్ధవుడికి ఇచ్చి ఈ విగ్రహాన్ని తీసుకెళ్లి మంచి ప్లేస్ లోపల ప్రతిష్ఠించాలి అని. ఆయన ఏం చేశాడు? గురువు అంటే బుద్ధి, తర్వాత వాయుదేవుడు అంటే వాయువు,
బుద్ధి వాయుదేవుడు, గురువు వాయువు, గురువు వాయువు, గురువు వాయువు. ఈ ఇద్దరి ఊరు ఒకటి ఉంది, అది గురువాయూరు. ఆ ప్లేస్ అంతా అంతకుముందు అది శివుని కంట్రోల్లో ఉండేది. ఆయనను అడిగి కొంత స్థలాన్ని తీసుకున్నారు. గురువాయూరు వెళ్ళిన వాళ్ళు శివాలయంకి కూడా వెళ్ళండి తప్పకుండా. ఆ శివాలయం పక్కన ఉన్నటువంటి స్థలం లోపల దీన్ని ప్రతిష్ఠించారు. ఎవరు ప్రతిష్ఠించారు? గురువు వాయువు. గురువు అంటే నీ బుద్ధిబలం, అంటే మానసిక ఆరోగ్యం. వాయువు అంటే ఇలా పీల్చుకుంటాం కదా, మన శరీరం మొత్తం బాగుపడుతుంది. మనం పీల్చుకునే వాయువు ప్రతిరోజు 22,000 శ్వాసలు తీసుకుంటాం. ఆ 22,000 శ్వాసలు మన శరీరంలో వివిధ చక్రాలకు తగిలి మనల్ని ఆరోగ్యవంతంగా ఉంచుతాయి. అంటే శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం. ఈ రెండిటికి కూడా కావాల్సింది ఏంటయ్యా అంటే భగవంతుడు గురువాయూరు, గురువు ప్లస్ వాయువు ఉన్న ఊరు కావాలి మనకు. ఆ ఊర్లో భగవంతుడు తనంతట తానే ఇచ్చినటువంటి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠింపజేస్తే నారాయణ భట్టాద్రి ఆలోచించారు, ఈ స్థలం తప్ప నాకు ఇంకా వేరేదేది లేదు అని చెప్పేసి అక్కడ కూర్చుని, గర్భగుడిలో చాలా మంది చూసే ఉంటారు ఆలయాన్ని, అక్కడ కూర్చుని ఆయన భగవంతుడి గురించి ఈ నారాయణీయం 100 రోజుల్లో రాయడం జరిగింది. అయిపోయింది. ఆయన లోపల మార్పు వచ్చింది, క్రమ పద్ధతి లోపల మార్పు వచ్చింది, క్రమ పద్ధతి లోపల మార్పు వచ్చింది. భగవంతుడితో పాటు ఆయన ఐక్యమైపోయాడు. ఇటు శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం రెండు కూడా కుదుటపడ్డాయి. ఇటు చూస్తే తన దగ్గర ఉన్నటువంటి శక్తి ఏంటి? తన దగ్గర ఉన్నటువంటి శక్తి అంతా కూడా వేదమే. వేదము తర్వాత తన దగ్గర ఉన్నటువంటి సంస్కృత సాహిత్యము. మరి ఆయన వేరే లాంగ్వేజ్లలో రాయొచ్చు కదా, సంస్కృతంలోనే రాయడానికి కారణం ఏంటంటే ఆయన సంస్కృతంలో చాలా 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 స్ట్రాంగ్. ఈ సంస్కృతంలో కూడా అందరూ కూడా అన్ని ఛందస్సులు ప్రయత్నం చేయరు. వేదవ్యాసుడు లాంటి వాడే అనుష్ఠుప్ ఛందస్సు, త్రిష్టుప్ ఛందస్సు, గాయత్రి ఛందస్సు 3 వాడాడు. కానీ ఈయన అలా కాదు. ప్రతి ఛందస్సులోని మళ్ళీ ప్రతి ఛందస్సు లోపల గురువులు లఘువుల అమరిక ద్వారా అనేక రకాల వృత్తాలు వస్తాయి. అలా సుమారు 26-28 వృత్తాలలో ఈయన రాశారు. వసంత తిలక, శిఖరిని, శార్దూల విక్రీడితము, స్రగ్ధర. స్రగ్ధర అనేది ఈయనకు చాలా ఇష్టమైనటువంటిది. స్రగ్ధర అంటే భగవంతుడికి పైనుంచి కిందికి వేసేటటువంటి మాల అన్నమాట. అంత గొప్ప ఛందస్సు అది రాశారు. వసంత తిలక, శాలిని, ఇంద్రవజ్ర, ఉపేంద్ర వజ్ర, ఉపజాతి, పృథ్వీ, మాలిని, శిఖరిని, వంశస్థము. వసంత తిలక లాగానే వసంత మాలిక అని ఒకటి ఉంటుంది, గీతి, వియోగిని, హరిని, ఇలా ఎన్నంటే తోటకం. తోటకం మనకు చాలా పాపులర్. ఆ తోటకంలో కొన్ని 1-2 రాశారు అంతే. తోటకంలో ఎక్కువ రాసినట్టుగా లేరు ఆయన. మందక్రాంత, పుష్పితాగ్ర, మాలాభరిణి, ఇలా రకరకాల ఇవి రాయడం అంటూ జరిగిందన్నమాట ఆయన. సో అలా అద్భుతమైనటువంటి ఛందస్సులు ఉపయోగించి సుమారుగా 26-27 ఛందస్సులలో ఆయన రాశారన్నమాట. అటువంటి మహోన్నతమైనటువంటి సంస్కృత సాహిత్యం. ఎందుకు? తను ఋగ్వేదికి అద్భుతమైనటువంటి జ్ఞానం ఉంటుంది సంస్కృత. ఆ సంస్కృత జ్ఞానము, తనకున్నటువంటి ఆధ్యాత్మిక జ్ఞానము, వీటన్నిటితోటి ఆయన గుండె లోతుల్లోంచి రాశారు. ఏదో హడావిడిగా దబదబా చదివేశామా లేదా, అడ్డదిడ్డంగా చేశామా లేదా, అడ్డగోలు పారాయణలు చేశామా లేదా కాకుండా మనస్ఫూర్తిగా అర్థాన్ని తెలుసుకుంటూ, భాగవతంలో అలా ముందుకెళ్తుంటే ఒక్కొక్క శ్రీకృష్ణుడి లీల జ్ఞాపకం వస్తుంది. ఒక్కొక్క కథలో ఉన్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి తత్వం బయటికి వస్తుంది. ఒక్కొక్క కథలో ఒక్కొక్క రకమైనటువంటిది. ఎన్ని గొప్ప 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 కథలు తెలుసుకుంటాము. జయ విజయుల యొక్క పాత్ర తెలుసుకుంటాము, అజామీలుడి యొక్క భక్తి తెలుసుకుంటాము, కపిల గీత, మొట్టమొదటి గీత కపిల గీత, గజేంద్ర మోక్షంలో మనం ఎలా బంధాలను విడదీసుకోగలుగుతామో తెలుసుకోమంటాడు. నారాయణ కవచం మనని ఎలా రక్షిస్తుంది అనే విషయాన్ని తెలుసుకుంటాము. వరాహస్వామి రూపం లోపల ఈ భూమిని ఎలా ఆయన కాపాడారు అన్నది తెలుసుకుంటుంది. నరసింహస్వామి రూపంలో ప్రహ్లాదుడిని నిజమైనటువంటి భక్తుని ఎలా కాపాడుకుంటాడు, భగవంతుడు సర్వాంతర్యామి అనేటటువంటి విషయాన్ని తెలుసుకుంటాడు. ఒక్కటా రెండా పృథువు రూపంలో మన భూమికి పృథువు అని పేరు రావడానికి ఏ అవతారం ఉందో ఆ పృథువు అవతారము, వృషభుడు రూపంలో వచ్చారు, యోగా ఇచ్చారు. ఇలాగా ఒకటా రెండా ఈ శ్రీకృష్ణుడు రూపంలో వచ్చారు, మురళి ఇచ్చారు. ఈ మురళి అంటే ఏంటి? మురళి, వీణ, ఇవన్నీ మన శరీరంలో ఉన్న చక్రాలు. అద్భుతమైనటువంటిది. ఇందులో మనం మహోన్నతమైనటువంటి తత్వాలు, కొన్ని లెసన్స్, లైఫ్ లెసన్స్, జీవిత సత్యాలు తెలుసుకుంటాం. లక్ష్మీదేవి ఎవరిని వరించింది? అక్కడ చాలా మంది ఉన్నారు, కానీ విష్ణుమూర్తినే వరించింది. మన లోపల ఉన్నటువంటి దైవాసురులు ఎవరు అంటే ఈ మథనం చేస్తున్న వాళ్ళు. హాలాహలం ఎందుకు వచ్చింది? మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ముందుగా ఎప్పుడు హాలాహలమే వస్తుంది, ముందు కష్టాలు ఎదురైతూ ఉంటాయి. రాహుకేతువులు ఎవరు? పర్మనెంట్ ఎనిమీస్. పుట్టుకతోటే నువ్వు జాతకం చూసుకో, ప్రతి ఒక్కడికి కొన్ని గ్రహాలు పాజిటివ్, కొన్ని గ్రహాలు నెగటివ్ ఉంటాయి.
అది తప్పదు. కానీ అమృతం వచ్చేదాకా ఎదురు చూడాలి అని చెప్పి మనకు సాగర మదనం చెప్తుంది. కష్టపడు, ముందు విషం వస్తుంది, తర్వాత కొట్లాడుకుంటారు, నానా కష్టాలు పడతారు, కానీ భగవంతుడు కూడా మీకు సహాయం చేస్తాడు. అమృతం వచ్చేదాకా కష్టపడు. అమృతం వచ్చిన తర్వాత కూడా పోటీ ఉంటుంది, కానీ తెలివి ఉపయోగించి భగవంతుడు మనకు మంచి చేస్తాడు. స్త్రీ వ్యామోహం వల్ల రాక్షసుడు ఎలా పతనం చెందారు? ఒకే సమయం లోపల ఒకే ప్రయోజనం, ఒకే వస్తువు, ఒకే విధమైనటువంటి శ్రమ అయినప్పటికీ కూడా ఫలితాలు ఎందుకు మనకి ఇలా జీవితంలో ఇన్ని రకాల ఫలితాలు వేరువేరుగా ఎందుకున్నాయి? ఇవన్నీ జీవిత సత్యాలు. మొసలేమిటి, ఏనుగేమిటి, శాప విమోచనాలు ఎందుకు జరుగుతున్నాయి? బలి చక్రవర్తి మహానుభావుడు, మరి ఆయనకి గర్భభంగం చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? గర్భభంగం చేసిన తర్వాత ఆయన ఏం చేస్తాడు? బలి చక్రవర్తికి ద్వారపాలకుడు లాగా కూడా ఉండిపోయాడు. ఎందుకంటే బలి చక్రవర్తి గొప్పతనాన్ని గుర్తించినటువంటి భగవంతుడు. ఆ విధంగా మనల్ని మనము శుభ్రపరచుకోవడానికి చేసే పారాయణం. ఈ పారాయణం చేసే సడ్డగోలుగా చదివితే ఏమీ లాభం లేదు. కానీ ప్రతి దాన్ని చక్కగా అర్థం చేసుకుంటూ, గుండెల నిండా దాన్ని ఆస్వాదిస్తూ, ఆనందంతో ప్రతి ఒక్కరూ ముందుకెళ్ళాలి. అలా ముందుకెళ్ళినట్టయితే నారాయణ భట్టాద్రి పడ్డటువంటి కష్టం ఏదైతే మహోన్నతమైనటువంటి కష్టం ఉందో, ఈయన వేదవ్యాసుడు అంత గొప్పవాడు కాకపోవచ్చు, కాకపోతే మనలాంటి వాడు, నారాయణ భట్టాద్రి మనలాంటి వాడు. భక్తితో భగవంతుని నేను ఎలా చేరుకోవచ్చు అనేటటువంటి విషయాన్ని ఆయన గుర్తించాడు. ఆ సత్యాన్ని మీరందరూ కూడా గుర్తించి నారాయణీయం కొత్త తరగతులు ప్రారంభించుకున్నారు. అందరికీ కూడా చక్కగా భగవంతుడు తన కృపా కటాక్షాలను అందిస్తాడని, అందరూ కూడా శ్రద్ధగా నేర్చుకుంటారని, అడ్డగోలుగా ఏదో వాడు నేర్చుకుంటున్నారు కాబట్టి నేను నేర్చుకుంటున్నాను అన్నట్టుగా కాకుండా మనస్ఫూర్తిగా నేర్చుకుని భగవంతుడి యొక్క అసలు స్వరూపాన్ని తెలుసుకుని ఆస్వాదిస్తారని. ఇదంతా ఆనందమే ఆనందం. ఇక శ్రీకృష్ణ లీలలు వచ్చాయంటే ఇక ఆనందమే ఆనందం. ప్రతి చోట 18,000 శ్లోకాలని 1000 శ్లోకాల్లో మార్చడం నాట్ ఈజీ. కానీ భాగవతంలో ఉన్న అన్ని విషయాలను ఈయన 1000 శ్లోకాలలో పెట్టేశాడంటే చాలా గొప్ప. మినీ భాగవతం ఇది. ఇంత పెద్ద భాగవతాన్ని ఇంత చిన్నగా 1000 శ్లోకాలలో మనకు అందించాడు. ప్రతి ఒక్కరికి భాగవతం చదివే అవకాశం రాకపోవచ్చు. ఈ 1000 శ్లోకాలు చదివితే చాలు. ముందుగా ఇది మలయాళం వాళ్ళు, తమిళ వాళ్ళు బాగా నేర్చుకున్నారు. తర్వాత మన తెలుగు నాట కూడా ఈ తమిళ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కొంత, తిరుపతి ఇన్ఫ్లుయెన్స్ కొంత, తద్వారా తెలుగు వాళ్ళందరూ కూడా నేర్చుకోవడం మొదలెట్టారు. అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. కాబట్టి అందరూ కూడా సరైనటువంటి శక్తిని పొందుతారని ఆశిస్తున్నాను. ఏమన్నా ప్రశ్నలు ఉంటే ఒక 5 నిమిషాలు తీసుకుందాం. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఎవరికైనా 2-3 ప్రశ్నలు ఏమైనా చిన్న చిన్న ఉంటే తీసుకుందాము. ఎలాగో మీరు నారాయణీయం నేర్చుకుంటున్నప్పుడు ప్రశ్నలు వస్తాయి, వాటికి తగ్గటువంటి జవాబులు కూడా మీరు నేర్చుకుంటూ ఉంటారు. గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు నేర్చుకుంటున్నది నారాయణీయం కాదు, భాగవతము అని ఉద్దేశంతో నేర్చుకోండి. నారాయణ భట్టాద్రి ఏం రాశారు? భాగవతము అన్నటువంటి ఉద్దేశంతో రాశారు ఆయన. సో ఆ భాగవతాన్ని చిన్నగా సంక్షిప్తంగా, అంటే మనం అదృష్టవంతులం కదా, తక్కువ సమయం లోపల ఎక్కువ విషయాలని గ్రహించగలుగుతున్నాము. ఆ సత్యాన్ని అందరూ గుర్తించారు. ఎవరైనా కూడా ప్రశ్నలు ఉంటే అడగండి, లేకపోతే మిగతా క్లాసుని కొనసాగించుకోవచ్చు. ఒక 1 minute చూస్తాను, ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుంటాం. ధన్యవాదాలు గురువు గారు. చాలా చక్కని విషయాలు, మాకు తెలియని విషయాలు చాలా తెలియపరిచారు. అమ్మ, మీకు ఎవరికైనా సందేహాలు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, గురువు గారు మీ సందేహాలను తీరుస్తారు. జై శ్రీకృష్ణ. ఒకళ్ళిద్దరు హ్యాండ్ రైజ్ చేశారు, వాళ్ళు అడగచ్చు ప్రశ్నలు. ఏమీ లేకపోతే ముగించుకుందాం. జై శ్రీమన్నారాయణ గురుగారు. జై శ్రీమన్నారాయణ. ఎందుకని స్టార్ట్ చేశారు మేడం సార్? నారాయణం ఎందుకు స్టార్ట్ చేశారు? ఏమొచ్చిందన్నారు? ఏం ప్రాబ్లం ఏదో వచ్చిందని అన్నారు కదా. కుష్టు వ్యాధి, క్షయ వ్యాధి 2 రకాల వర్షన్స్ ఉన్నాయన్నమాట. ఆ వ్యాధులు కూడా ఏంటంటే మరి గురువు గారికి వచ్చింది ఆ రోజుల్లో ఏంటంటే 1500 అంటే సుమారుగా 700 సంవత్సరాల కింద. అప్పట్లో ఏంటంటే ఒకరి వ్యాధులు ఒకరు తీసుకునేటటువంటి అవకాశం ఉండేది. బ్రాహ్మిన్స్ లోపల కొంత సాధన చేసిన వారు, ఈయనేంటంటే పుట్టుకతోటే మహానుభావుడు, మహోన్నతమైనటువంటి గ్రంథాలు, ఎస్పెషల్లీ ఆయన రాసినవి మలయాళంలో వాటిల్లో అయితే మరీ గొప్పగా ఉన్నటువంటి ఉన్నాయి. అవంతా గొప్పగా రాస్తున్నటువంటి ఈయన గురువు గారు, ఈయనకు మామగారు కూడా అవుతారనమాట. ఆయనకున్న వ్యాధిని తన వైపుకు తీసుకుంటారు. ఇప్పుడు గురుదక్షిణ అయిపోయింది, కానీ ఇప్పుడు భార్య నుంచి బాధ తట్టుకోవాలి, తను ముందు శారీరక బాధల్ని తట్టుకోవాలి.
అప్పుడు ఆయనకు వెంటనే గుర్తొచ్చింది ఏంటంటే గురువు వాయువుతో కలిసినటువంటి గురువాయువురు. గురువు వాయువు, గురువు వాయువు. గురువు అంటే బుద్ధిబలం, అంటే మానసిక మెంటల్ హెల్త్. వాయువు అంటే శారీరక బలం, ఫిజికల్ హెల్త్. ఆయన ఏం చేస్తారు, ఇంకా వేరే మార్గం లేదు నాకు, డైరెక్ట్ గా దేవుడి యొక్క అసలు రూపం ఉన్నది గురువాయూరులోనే. ఎందుకంటే డైరెక్ట్ గా శ్రీకృష్ణుడే కొన్ని తరాల కింద ఇచ్చినటువంటిది అది. అది మెల్లగా 3 తరాలు మారుకుంటూ వచ్చింది. కృష్ణ గర్భుడు అనేటటువంటి రూపంలో మొదటిసారి, వామనుడు అనే రూపంలో రెండవసారి, శ్రీకృష్ణుడు అనే రూపంలో మూడవసారి. ఇంకా అయిపోయింది, ఇంకా పర్పస్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి గురువాయూరులో పెట్టారు. కాబట్టి తన వ్యాధి తగ్గించుకోవాలి అని. అందుకే చాలా మంది ఏమంటారంటే నారాయణీయం చాలా భక్తిగా చేసిన వారికి కొంత మానసిక ప్రశాంతత దొరికిందని కొంతమంది అంటారు, శారీరక ఆరోగ్యం దొరికిందని కొంతమంది అంటారు. అంతేగాని నాకు పెళ్లి కావాలని నేను నారాయణీయం చేసుకుంటాను, పిల్లలు కావాలని నారాయణి, అట్లా ఉండదు. నారాయణీయం అనేది భాగవతం యొక్క సంక్షిప్త రూపము. భాగవతం అంటే ఏంటి? భా అంటే భక్తి, గా అంటే జ్ఞానము, వా అంటే వైరాగ్యం, తా అంటే తరించడం, తరించడం అంటే దాటడం, ము అంటే ముక్తి, ముక్తి అంటే మరొకసారి జన్మ ఎత్తాల్సిన అవసరం లేకపోవడం. చూడండి ఈ 5వ వేలు చూసారా ఎంత సెపరేట్ గా ఉందో? ఈ 4 ఇక్కడవే, భక్తి, జ్ఞానము, వైరాగ్యము, తరింపడం అన్ని ఇక్కడే జరుగుతాయి. కానీ ముక్తి భాగవతము, ఈ ము మాత్రం భగవంతుడి వైపు చూపిస్తుంది, ముక్తి వైపుకి. ఈ 5ంటిని చూపించేది భాగవతం. ఆ భాగవతం 18,000 శ్లోకాలలో ఉన్నదాన్ని 1000 శ్లోకాలలో మనందరికీ అందుబాటులో ఉండేలాగా సంస్కృతంలో రాయకుండా మలయాళంలో రాసుకోగలడు ఆయన. కానీ ఇది కేవలం మనలాంటి వారి కోసం అందించాడు, మనలాంటి వ్యక్తి మనలాంటి వాళ్ళ కోసం అందించాడు. ఈయన భగవత్ స్వరూపుడు కాదు, నా వేదవ్యాసుడు లాంటి వాడు కాదు, వాల్మీకి లాంటి వాడు కాదు, మనలాంటి వాడు. కానీ ఒక సామాన్యునిలో భక్తి పొంగినప్పుడు ఏ రూపం జరుగుతుంది, ఏ రూపంకి మనం చేరుకుంటాం అనేది తెలిపినటువంటి వ్యక్తి అన్నమాట. అందుకనే ఆయనని మనము ప్రేమిస్తాం, నారాయణ భట్టాద్రి. ఎందుకు ఇంత పాపులర్ అయింది నారాయణీయం? ఇదేమన్నా విష్ణు సహస్రనామం కంటే గొప్పదా? లలిత సహస్రనామం కంటే గొప్పదా? కాదు. కానీ ఎందుకు ఇది పాపులర్ అయింది అంటే, ఒక సామాన్యుడు తన శక్తి మొత్తాన్ని చూపించి భగవంతుడి దగ్గర, నువ్వు నాకు రోగం తగ్గించాల్సిందే ఛాలెంజ్ చేసేసి భగవంతుడి దగ్గర నువ్వు ఎందుకు తగ్గించావు ఆయన ప్రశ్న వేసి చూపించాడు. నా దగ్గర ఉన్న సర్వస్వం నీకు అర్పిస్తున్నాను, నా విద్యని, నా జ్ఞానాన్ని అంతా నీకు అర్పిస్తున్నాను, 100 రోజుల్లో నువ్వు నాకు తగ్గించాలి అని. అండ్ ఇంకొక విషయం తెలుసా, అది తగ్గడమే కాకుండా హీ లివ్డ్ అప్ టు 87 years, 87 అనుకుంటున్నా, 85, 87 అది చూసుకోండి ఒకసారి. 80 ఏళ్ల పైన బతకడం, అది కూడా అద్భుతమైనటువంటి ఆరోగ్యంతో బతకడం. అంటే ఏంటంటే భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా నమ్మడము, భక్తి కొరవైన చోట మనకు కొరవ అంటే ఉంటే, చక్కగా ఉంటే ఎటువంటి ప్రాబ్లము ఉండదు మనకు. ఆ భక్తి ముఖ్యము, ఆ శ్రద్ధ ముఖ్యము. అంతేగాని గుంపులో గోవిందలాగా చేస్తానంటే అది కాదు. మనస్ఫూర్తిగా చెయ్యాలి, అర్థం తెలుసుకుంటూ చెయ్యాలి. ఆ విధంగా ఆయన వ్యాధి తగ్గించుకున్నాడు. మీ చిన్న ప్రశ్నకి పెద్ద జవాబు. జై శ్రీకృష్ణ. చాలా థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్. అందుకే సార్ ఒకసారి 3 సార్లు చదవమని చెప్పారు. ఒక అధ్యాయంలో ఒక శ్లోకం అన్నది 3 సార్లు చదవమని చెప్పారు. అస్మిన్ పరాత్మన్ ననుపాత్ కల్పే తమ్మిత ముత్త పిత పద్మయోని అనంతభూమ మమరోగరాశి నిరుందేవాత దైవాశ విష్ణు. అది 3 సార్లు చదవమన్నారు సార్. ఆరోగ్యం కోసం అంటారు, ఒక శ్లోకం అని కాదు. మీరు ఏది చదివినా చాలు, రామ రామ అనుకున్నా సరిపోతుంది. ఈ పారాయణం ఎందుకోసము అంటే, మన లోపల మీరు కోరిక కోసం చేసేటట్టయితే మానేయండి. ఎవరైనా సరే, నేను అంటున్నాను, నేను బాధపడకూడదు, కోరికలు పెట్టుకుని చేయకండి. ఇదేంటంటే మీ ఆధ్యాత్మిక ప్రగతి కోసం చెయ్యండి. నేను కటువుగా చెప్తున్నందుకు ఏమనుకోవద్దు. ఆధ్యాత్మిక ప్రగతి, స్పిరిచువల్ గ్రోత్. You are supposed to get your spiritual enlightenment and you are supposed to dig out the divinity within. అందుకోసమని ఇది నేర్చుకుంటున్నారని గుర్తుంచుకోండి. మన లోపల ఉన్నటువంటి దేవుణ్ణి బయటికి తీయాలి. దేవుడు ఎక్కడున్నాడు? దశాంగులం, మీ బొడ్డు దగ్గర నుంచి హృదయం దగ్గరికి 10 అంగుళాలు, మీ సహస్రారం నుంచి మీ గుండె దగ్గరికి 10 అంగుళాలు. దేవుడు ఎక్కువ దూరం లేడు, 10 అంగుళాలలోనే ఉన్నాడు. ఎక్కడున్నాడు భగవంతుడు? వెతికితే మనలోనే ఉన్నాడు. మనలో ఉన్న దేవుణ్ణి బయటికి తీయడం కోసం ఇది చేస్తున్నాం. ఇది ఎలా చేస్తాం? ఫస్ట్ డే నాడు నారాయణ భట్టాద్రికి తెలుసా, నా రోగం తగ్గాలని వెళ్ళాడు, కోరికతో ప్రారంభించాడు. కాలక్రమేణా చదువుతున్నా కొద్దీ భగవంతుడు లీలలు చూస్తూ, ఏమిటి ఇంత గొప్పవాడ భగవంతుడు అని ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి చివరికి నా శారీరక రోగం, మానసిక రోగం అన్ని పోవాలి అనేటటువంటి స్థాయికి వెళ్ళిపోయాడు. నా రోగాలు తగ్గాలి అంటే చివరి లోపల రోగం అనేది క్షయ కాదు,
నా లోపల ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనేటటువంటి రోగాలు తగ్గాలి, నాలో ఉన్నటువంటి అసూయ పోవాలి, నాలో ఉన్నటువంటి చెడు పోవాలి, నాలో ఉన్నటువంటి రాక్షస గుణాలు పోవాలి. ఆ స్థాయికి వెళ్ళగలిగాడు ఆయన. కాబట్టి ఇది కోరికల కోసం అని అనుకోకండి. కోరిక కోసం ప్రారంభించినా సరే చివరికి కోరికతో మిగలకండి. ఎవరు మిగిలినా తప్పే. కోరికతో చేసేది భగవంతుడు ఏమంటాడు భగవద్గీత లోపల, కోరిక కోసం చేసేటటువంటి పనులకు 2 రకాల దోషాలు ఉంటాయి. అవిక్రమ నాశ దోషం, ప్రత్యవాయ దోషం. అంటే చేసిన పని జరగదు. ప్రత్యవాయ దోషం అంటే రివర్స్ అవుతుంది. కాబట్టి కోరికతో చేసేటటువంటి పనులు చాలా జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది. కాబట్టి కోరిక లేకుండా చెయ్యండి, మనస్ఫూర్తిగా చెయ్యండి, గుండెల నిండుగా చెయ్యండి. అప్పుడు భగవంతుడు తప్పక మంచి చేస్తాడని నమ్మండి. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్. ఇంకెవరన్నా చేయలేపితే జవాబు చెప్తాం. అందరికీ అర్థమైందని ఆశిస్తున్నా. ఇది కేవలం ఉపోద్ఘాతం మాత్రమే. నేను ఇచ్చే సలహాల్లో ఏంటంటే అనవసరమైన కోరికలు పెట్టుకుని చేద్దామనే భావనలోంచి బయటికి రండి. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే భగవంతుడు ఉన్నాడు అని గట్టిగా నమ్మండి. నంబర్ 3 ఏంటంటే శ్రద్ధ, ఆసక్తులు చాలా ఇంపార్టెంట్. ఏది నేర్చుకున్నా సరే గురువు పైన భక్తి, శ్రద్ధ, ఆసక్తి, భగవంతుణ్ణి నమ్మడం, ఇవి తప్పనిసరి అని గుర్తుంచుకోండి. మీ గురువుల సమయాన్ని వృధా చేయకుండా అందరూ కూడా మనస్ఫూర్తిగా నేర్చుకుని ఆ భావనలలో ప్రతి కథలో ఎదుగుతూ పోండి. చిన్నప్పుడు ఏబిసిడీలు నేర్చుకున్నాం, తర్వాత మెల్లగా ఏ ఫర్ యాపిల్ అలా నేర్చుకున్నాం, కొన్నాళ్ళకి వాక్యాలు నేర్చుకున్నాం, కొన్నాళ్ళకి పారాగ్రాఫ్లు నేర్చుకున్నాం, కొన్నాళ్ళకి పుస్తకం చదవడం మొదలెట్టాం, కొన్నాళ్ళకి ఇంజనీరింగ్ చేసాం, కొన్నాళ్ళకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసాం, తర్వాత పిహెచ్డి చేసాం. ఎదగాలి. ఆ ఏబిసిడీల దగ్గర ఉండిపోవద్దు. భావం తెలుసుకుంటూ మనకు అన్వయించుకుంటూ మన జీవితంలో అన్వయించుకుంటూ ఏ విధంగా మనం మారగలము అనేటటువంటి ఆలోచనతో మనలో ఉన్నటువంటి భగవంతుని ఎలా వెలికి తీయాలి అనే ఆలోచనతో అందరూ కూడా అభివృద్ధి చెందుతారని ఆశిస్తున్నాను. వండర్ఫుల్. మీరు మీ తరగతులను ఇంకా కొనసాగించుకోవచ్చు. నాకు మీటింగ్ టైం అవుతుంది, నేను వెళ్తాను. అందరికీ కూడా మరోసారి శుభాకాంక్షలు. అందరికీ తప్పకుండా భగవంతుడు మీ అందరికీ కూడా సరైనటువంటి మార్గంలో తీసుకెళ్తాడని, మీరు మీ గురువులని, మీకు ప్రాక్టీస్ చేయించే వాళ్ళని అందరినీ కూడా గౌరవిస్తూ మరింత ముందుకెళ్తారని, జీవితంలో మనం ఎంత ఒదిగి ఉంటే అంత ఎదుగుతామని, అనవసరమైన హంగు ఆర్భాటాలకు మనం దూరంగా ఉంటామని ఆశిస్తూ నా ప్రవచనాన్ని ముగిస్తున్నాము. పునర్దర్శనం మళ్ళీ భగవంతుడు ఎప్పుడు మనకు డిసైడ్ చేస్తే అప్పుడు. జై శ్రీకృష్ణ. నేను సైన్ ఆఫ్ అవుతాను. జై శ్రీకృష్ణ గురువు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.